హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? డిన్నర్ అయిందా అందరికీ? చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే రేపు మా పిల్లలకి స్నానం చేపిస్తున్నాము. ఇదిగో బ్యానర్ చేపించాము. రేపు అనాథాశ్రమంలో భోజనానికి అవసరము ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే నేనేమో కువైట్లో ఉన్నాను, మా కొడుకేమో బెంగళూరులో ఉన్నాడు. వాడు రేపు ఇంటర్వ్యూ ఉంది వాడికి, అందుకోసం ఇంటికాడ లేడు. మా కోడలు కూడా నర్సింగ్కి ట్యాబ్లెట్స్ ఇచ్చేదానికి హాస్పిటల్కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ ఆ బాబుకి కూడా, అందుకోసం చూసేదానికి పోయేదానికి కుదరలేదు. ఎందుకంటే మేము ఉండేది ఆంధ్రాలో. ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో మా కూతురు ఉండదు, మా చెల్లి కూతురు డెలివరీ అక్కడే అయింది. వాళ్ళది తమిళనాడు. అయితే అక్కడి నుంచి అక్కడికి ఒకరోజు జర్నీ పడుతుంది. అందుకే పోము, నెక్స్ట్ వీక్ పోతామని అంటారు. సరిపోని మనం దగ్గర లేము. డెలివరీ అవ్వకముందే నేను మొక్కున్నాను, ఇలాగా ఎక్కడైనా కానీ అనాథాశ్రమంలో భోజనాలు పెట్టిస్తామని. మా ఇంటి దగ్గర అనంతపూర్ దగ్గరే కొద్దిగా దూరం, ఒక 5 కిలోమీటర్లు అక్కడ ఉన్నది అనాథాశ్రయం. ఒక 60 మంది ఉన్నారు. అయితే అక్కడ చెప్పున్నాము 5వ తారీఖు పెట్టిస్తామని. ఈరోజు బ్యానర్ చేయించేసినాము. ఫుడ్కి కావాల్సిన సామాన్లు కూడా అన్నీ తెచ్చేసినాము. సో రేపు మార్నింగు 12:30కి భోజనాలు. అయితే అది అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలని, ఏ ఆటంకం లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా జరగాలని నా కోసం ప్రార్థన చేయండి. ఆ కార్యం బాగా జరగాలని. ఎందుకంటే డబ్బు అయితే మనం ఇస్తాము, ఎంతైనా కానీ ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు కావాలని అంటారు. డబ్బు అనేది మనిషిని అలాగా అనిపిస్తుంది. కానీ ఇలాంటిదంతా వచ్చి మనకి లైఫ్లో గుర్తుండే విషయాలు మనమేం రోజు చేయము, కానీ లైఫ్లో ఒక్కసారి అటువంటి అవకాశాలంతా. అందుకోసమే నాకు చేయాలని నా మైండ్లో అట్లా అనిపించింది. కానీ మా కోడలకు కూడా ఫస్ట్ మాకు పాప పుట్టినప్పుడు మా నిషికాకి ఉండాలి. ఇప్పుడు 8 ఇయర్స్ అవుతుంది. ఈ నెల పెడతాం, వచ్చే నెల పెడతామని అలాగే రోజులు గడుచుకుంటూ పోయినాయి. కానీ ఇషాల్లా ఈసారి మా మేడం 1 ఇయర్కి పంపిస్తాను చెప్పి ఉండదు. మా మేడం మైండ్ మనసు బాగుండాలి. మా మేడం ఓకే చెప్పాలి. నేను ఈ ఇయర్ కానీ రంజాన్ అయిపోయినాక ఇండియాకి కానీ పోతే కంపల్సరీ అది నా చేతులు గుండా చేయాలనేది నా ఆశ. మా శ్రేయస్సు నిసిక వాళ్ళ చేతులు గుండా ఇచ్చి బట్టలు భోజనాలు పెట్టించాలని నా ఆశ. కంపల్సరీ అది నేను ఇండియాకి పోతానే నెక్స్ట్ డేనే అది ప్లాన్ చేసి చేయాలనుకుంటున్నా. కానీ రేపు కార్యం ఏ ఆటంకాలు లేకుండా, ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా సక్సెస్ఫుల్ అవ్వాలని నా కోసం అందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కోసం కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరు పెడితే కూడా వాళ్ళ కోసం అయితే నేను కంపల్సరీ చేస్తాను. నేను ఇండియాకి కూడా ఫోన్ చేసి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అని నేను టిక్టాక్లో చూస్తే కంపల్సరీ మా ఫ్యామిలీకి చెప్తాను, చెప్పి చేయమని చెప్తాను. సో నన్ను సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఆడవాళ్ళు ఎప్పుడు బలవంతులే, బలహీనలు అస్సలు కాదు. ఎందుకంటారా? నాకు ఏమి తెలియదు, నాకేం తెలియదు అని ఎవరు కూడా అనొద్దండి అమ్మ. ముఖ్యంగా అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంట్లో నుంచి అస్సలు మీరు పారిపోవద్దండి. మీ కోయిటోళ్ళు మంచోళ్ళు కాకపోతే కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోండి. వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు మీ నవ్వులో, మీ మొహంలో కనిపించే ఆ చిరునవ్వే వాళ్ళ మనసు మారుస్తుంది. నేను కూడా మీలాగానే అన్ని కష్టాలు నేను కూడా పడతాను. కానీ నా ప్రతి యాటిట్యూడ్ కూడా ఎట్లుంటుందంటే కష్టాన్ని ఓర్చుకునేదానికి అలవాటు చేసుకున్నాను. ఎవరైనా చిన్న మాట అంటేనే అసలు పడను నేను, మళ్ళీ వాళ్ళతో మాట్లాడను. బాగా కోపము నాకు. మా అమ్మ ఎప్పుడు తిడతా ఉంటుంది, ఇంత కోపిస్తే నువ్వు ఎట్టమే బయట దేశంలో పనిచేస్తావని. నాకు ఈ ఇంటికంటే అసలు సెట్ అవ్వదు. కానీ మా పిల్లకాయలు రోజు కొట్లాడతారు. అయినా కానీ నేను ఎంతో అంటే ఓర్చుకుంటాను. ఆడదానికి భూదేవికి అంత ఓర్పని పెద్దోళ్ళు చెప్తారు. వాళ్ళంతా ఊరికే చెప్పలేదు, వాళ్ళంతా కష్టాలు అనుభవించి చెప్తారు. అందరికి కూడా చెప్తున్నామ్మా, మీరు ఇండియాలో ఉండండి, కువైట్లో ఉండండి, వేరే కంట్రీలో ఉండండి, ఎప్పుడు కూడా ఆడవాళ్ళు బలవంతులు, ఇప్పుడు కూడా బలహీనులు కాదు. ఎందుకంటే మనము ప్రతి కష్టాన్ని కూడా మనం ఓర్చుకోగలుగుతాము. ఎందుకంటే మగవాళ్ళకి అది ఉండదు. కాబట్టి ప్రతి మగవాడికి కూడా ఆడది తోడు ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది. ఎందుకంటే డబ్బు వాళ్ళు సంపాదించవచ్చు, కానీ ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా ఆడదాని చేతులు గుండానే జరుగుతుంది. కాబట్టి మగవాళ్ళకి కూడా చెప్తున్నాను, ఆడవాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేయండి. మేము సామాన్లు కడగకూడదు, వంట చేయకూడదు, పిల్లకాయలు చూసుకోకూడదు, అలా వేరుపాటు ఏమీ లేదు. ఈ 2 చేతులు కలిస్తేనే, మనం ఇట్లా తడితేనే తప్పట్లు, ఈ 2 చేయి కలపాలి. అలాగా తల్లి తర్వాత భార్యని ఎందుకు మగవాడికి దేవుడు పెట్టాడంటే, ఎందుకంటే తల్లిలాగా తన భార్య కూడా చూసుకుంటుందని. ఎందుకంటే ప్రతి కష్ట సుఖంలో, ప్రతి బాధలో కూడా ఆడదానికి సరిసగం మగవాళ్ళు ఉంటుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆడవాళ్ళు మీరు మీ భర్తల్ని, మీ ఇంట్లో ఉండే వాళ్ళని అలాగే చూసుకోండి. సో
మగవాళ్ళు కూడా ఆడదానికి నేను ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అలా వేరుపాటు ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆడదానికి సపోర్ట్ చేయాలి. మీ ఇద్దరికి కూడా, ఎందుకంటే ఇద్దరు కలిసే బిడ్డకి జన్మనిస్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనస్తాపాలు వచ్చి ఎంతోమంది విడిపోతారు. అలా కాకుండా కలిసి బతకాలంటే మనం ఇప్పుడు తనకి ఏదైనా ఇష్టం అనుకో, మనకి ఇష్టం లేదు, అది అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయితేనే మనం ఏ విషయంలో అయినా కానీ, ఒక భార్యాభర్త విషయమే కాదు, ఇక్కడ కోయిట్లో అయినా కూడా సరే నేను చెప్పేది. ఈజీ కన్నయ్య, మా పాప పిలుస్తుంది, దానికి సిస్వార్ పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎందుకంటే నాకు చాలా విషయాల్లో మీరు చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను అనాథని కాదు, నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, నాకు ఎవరు లేదని బాగా ఏడ్చేదాన్ని. కానీ నా కళ్ళల్లో ఇప్పుడు ఏడుపు రాలేదు. ఎవరైనా తిడితే కూడా మనసులోనే బాధపడుకుంటాను. కానీ మన బాధని ఎదుటోళ్ళకి చెప్పేటప్పుడు అది ఏమవుతుందంటే, కొంతమంది అయ్యో పాపం అలాగా అంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఏలనగా మాట్లాడతారు. అలా మీరు మనుషులకు మనసు చెప్పొద్దండి, దేవుడికి చెప్పండి. మీరు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, మీకు ఏదైనా కానీ తలకు మించిన సమస్య వచ్చినప్పుడు ఆ స్పాట్లోనే మీరు మోకాళ్ళు వేసి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దానికి ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు. డబ్బు అనేది మనం సంపాదిస్తాం, కానీ మనకు ఆయుష్ అనేది భగవంతుడు ఇచ్చింది. ఈరోజు నేను ఇలా ఉన్నా మీ ముందు టిక్టాక్లో పెడతాండా, కానీ రేపన్న రోజు నేను ఉంటానో చచ్చిపోతానో తెలియదు. కానీ నేను చేసే మంచి పనైనా సరే చెడ్డ పనైనా సరే అందరి మైండ్లో మనసులో ఉంటుంది. ఒక మెంటల్ది రోజు వీడియోలు పెట్టి మమ్మల్ని టార్చర్ పెడుతుంది. అలా అని ఏ విషయంలో అయినా కానీ మీరు నన్ను గుర్తు చేసుకుంటారు. అలా మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ప్రతి ఒక్కరి మనసులో కూడా మనం గుర్తింపు అనేది మనం తీసుకోవాల్సాము. మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, చనిపోయిన తర్వాత కూడా ఏమి ఎత్తుకోపోము. కానీ ఈ భూమిలో మనం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, మనం ఎంతకాలం బతుకుతామో అంతకాలం కూడా మనతో పాటు వచ్చేది మన మంచితనమే. మనం చనిపోతే కూడా మన వాళ్ళ గురించి చెప్పుకుంటారు. మా నాన్న చచ్చిపోయి 32 years అవుతుంది. అయితే ఇప్పటికి కూడా మా నాన్న గురించి చెప్తారు. అందరూ ఏమంటారంటే భారతి వాళ్ళ నాన్నలాగా అని చెప్పేసి అంటారు. మా నాన్న అనేవాడు, తినే తిండి అయినా సరే ఏ వస్తువైనా సరే వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర చేయి జాపి అడిగినప్పుడు వాళ్ళకి జరగకుండా మన వాళ్ళు హెల్ప్ అడుగుతారు. మన వల్ల అయితే వాళ్ళకి చెయ్యాలి, అంతలో అంతన్న పెట్టాలని చెప్పని మా నాన్న చెప్తాడు. అలా మమ్మల్ని చాగాడు. మీరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ గుడ్ నైట్. నా కార్యం బాగా జరగాలని, నా కోసం నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. అందరికి గుడ్ నైట్, బాయ్. నెక్స్ట్ వీడియోలో చూస్తాం.